తెలుగు ప్రజల నేస్తాలైన ఈనాడు 50 ఏళ్లు, ఈటీవీ 30 ఏళ్ల వేడుకలకు సాగర తీరం ముస్తాబైంది. విశాఖ పోర్ట్ స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరగనున్న సంబరాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. 5 దశాబ్దాల క్రితం ఇదే విశాఖపట్నంలో పురుడు పోసుకుంది ఈనాడు పత్రిక. ఈనాడు పత్రికకి 5 దశాబ్దాలు, ఈటీవీకి 3 దశాబ్దాలు. 30 ఏళ్ల ఈటీవీ, ఈనాడు 50 ఏళ్ల సందర్భంగా ప్రేక్షక దేవులు ఆదరించినటువంటి ప్రేక్షక దేవులకు విశాఖపట్నంలో ఒక వినోదాల విందు పంచడానికి సంసిద్ధమైంది. ప్రస్తుతం మనం విశ్వనాథ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్పోర్ట్స్ స్టేడియంలో మనం ఉన్నాం. ఈ సాయంకాలం 6 గంటలకి అత్యద్భుతమైనటువంటి ఆనంద హరివిలులు వినోదాలు పంచేటువంటి చక్కటి వేడుక ఈనాడు 50 ఏళ్ళు, ఈటీవీ 30 ఏళ్ల వేడుకకి సర్వాంగ సుందరంగా వేదిక సిద్ధమైంది. చక్కటి మొత్తం అందరూ కూడా అలరించే విధంగా, ఆనందించే విధంగా ఈ మొత్తం వేదికని సిద్ధం చేశారు. మనం చూడొచ్చు, సుమారుగా 7,000 మంది పైచీలకు ప్రేక్షకులందరి మధ్య కూడా చక్కటి ఆనందభరితమైన కార్యక్రమాలు, వినోదభరితమైన కార్యక్రమాలు, అలాగే అతిరథ మహారథుల దగ్గర చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం కోసం మొత్తం వేదిక అంతా సిద్ధమైంది. విశ్వనాథ స్పోర్ట్స్ కాంప్లెక్స్ విశాఖపట్నం పోర్ట్ స్టేడియం సంసిద్ధమైంది. సాయంత్రం 6 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. చాలా చక్కటి వినోదాన్ని అందించడానికి ముఖ్యంగా గాయని సునీత, మోహన భోగరాజు, రమ్య బెహ్రా, శ్రీకృష్ణ తదితర గాయకులు వారి యొక్క గానంతో అలరిస్తారు. అలాగే చక్కటి నృత్యాలను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు చక్కటి హాస్య నాటికలను, వినోదాలు పరిచేటువంటి స్కిట్స్ని ఏర్పాటు చేశారు. విశాఖలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు, సాహితీ ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు అనేక మంది అతిథులుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వస్తున్నారు. సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుంది. మనం వేదిక చూడొచ్చు, చాలా చక్కగా సంసిద్ధం చేశారు. దేదీప్యమైనటువంటి విద్యుత్ వెలుగులు, ఎల్ఈడి లేజర్ లైట్ల మధ్య వేదిక చాలా అందంగా, ఆనందంగా, మరింత శోభాయమానంగా సిద్ధమైంది. సరిగ్గా 6 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈనాడు 50 ఏళ్ళు, ఈటీవీ 30 ఏళ్ళైన సందర్భంగా ప్రేక్షకులు ఆదరించినటువంటి ప్రేక్షకులకి ఒక వినోదాల విందు పంచడానికి విశాఖపట్నంలోని విశ్వనాథ స్పోర్ట్స్ కాంప్లెక్స్ విశాఖ పోర్ట్ స్టేడియం సంసిద్ధమైంది. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.